రాసిన క్రీస్తు సువిశేషములు ఉపయోగించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు చేసే బొమ్మకి పవిత్రతని నమ్మలించింది. ఆత్మపై చేసి వచ్చి నీ శక్తి ఆమెను ఆవరింపగా లోక రక్షకుని అన్ని నిష్కలంక మాట వేయలేదు. ఆ నక్షత్రం బ్రహ్మచర్యములకు దారిద్ర్యములకు దీనములకు దేవతలు పవిత్రతకు ఆవశ్యమాయి ఆయన స్త్రీ సమం తన భక్తులుగా ఎన్నుకొని ఆమెను అధికంగా ప్రేమించి ఆమెపై తను తాను సమర్పించుకొని తన రక్తించి ఆమె పవిత్రమనిచ్చింది. ఈ అనంత జ్ఞానంచి నీ బిడ్డలు అనేకులను ఆయన మనుషులుగా చేసి అతని భక్తుడుగా గౌరవం పొందినట్టు చేసింది. తండ్రి నీ బిడ్డల హృదయంలో నీవు రక్షించిన ఈ ప్రమాదకాంక్షను పవిత్రాత్మకుతో ప్రతిరోజు చేయండి. ప్రభువా మీ జ్ఞానస్నానం ఇప్పుడు నిర్మలమైన నూతన జ్యోతులు ప్రకాశింపచేయండి. మీరు ఈ ప్రథమ మరియు నిత్య ప్రమాణం ద్వారా బలపరచబడి ప్రేమతో ప్రామాణికతతో ఈ ఏకైక ప్రతిజ్ఞ మీతో ఐక్యమై ఉంటుందా. మీరు శ్రీశైల భక్తికి భక్తులు కలిగి సర్వమానవాడిని సోదర భావంతో ప్రేమించి ఆనందంతో నమ్మికతో స్వర్గ సంపదలకు నిరీక్షించుగా. ప్రభువా భావాన్విత ఈ సేవకున్న జీవితయాత్రలో వీటిని అద్భుతంగా నడిపించి కాచి కాపాడండి. రాజ్యాధిరాజ్యమైన క్రీస్తు న్యాయ సింహాసనం వారు వచ్చినప్పుడు ఆయన న్యాయాధికారిని భయపడగా పెళ్లి విందులకు ఆహ్వానించి పెళ్లి కుమారుని స్వరము విందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనకి చేయించున్నాము. ఈ పవిత్రమైన బలి పూజలో మీ సన్నిధిలో నిలబడి ఈ వెలుగుతున్న దివ్య జ్యోతిని మీకు సమర్పిస్తున్నాము. మా సభలోని ప్రతి కన్యాశ్రీ ఎల్లప్పుడూ వెలుగులో నడుస్తూ అంధకారంలో ఉన్న వారికి వెలుగై ప్రకాశించినట్లు అర్పించిన వీరి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఈ మొక్క పుష్పించి ఈ ప్రపంచంలో వివిధ రకాలుగా బలపడి యుద్ధాలు, హింస, కలహాల వల్ల
చూద్దాము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య రహస్యములు భక్తులు స్వీకరించిన మేము I invite all the priests to come forward for the group photo, and afterward, please return to your seats for the word of thanks.